దాడి చేసి తిరిగి రాగలిగినటువంటి పరిస్థితి ఉందా? అంటే మనకి ఎప్పుడైనా యుద్ధంలో చూడాల్సింది తక్కువ ప్రాణ నష్టంతో ఎక్కువగా శత్రువుని వణికించడం అనేది కావాలి. అలా చేయగలిగినటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే భారతదేశం దగ్గర అటువంటి ఉన్నతమైనటువంటి సైనిక మెలకువలు ఉన్నాయి, కానీ దానికి కావాల్సినటువంటి కొంత ఏది మన ఆర్థిక వ్యవస్థ మనమంత ముందుకు పోనీయకుండా మనల్ని ఎక్కడిదక్కడ ఈ రాజకీయాలు కట్టడి చేసి పెట్టాయి. ఈ రాజకీయాలను కొంత మనం తప్పించి దీన్ని నిస్వార్థమైనటువంటి వన్వేలో సైనిక అధికారులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, శత్రువు అనేవాడు శత్రువే, మనకు ఏనాడు కూడా మిత్రుడు కాలేడు. ఇప్పుడు చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఏనాడు కూడా చైనా అనేది 1962లో మన జోలికి వచ్చింది. ఏదో అప్పుడు మన దగ్గర ఆయుధ సంపత్తి కూడా అంత లేదు. మన సైనికులు చాలా మంది ఆనాడు చనిపోవటం జరిగింది. ఆ పీరియడ్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ లోనే ఉన్నారు తప్ప మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా చైనా లేదు ఎటువంటి పరిస్థితులు. కానీ పాకిస్తాన్ ఏంటంటే ఈ ఉగ్రవాద దేశం ఇదని అవేని ఇవేని ఈ గ్రూపులన్నీ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యంగా గుర్తుపెట్టాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి అనేది టోటలే, ఆయన చేతిలో ఏ పవర్ లేదు. ప్రజలు ఆయన కోరేది ఏంది, భారతదేశం అనేది వాళ్ళకి శత్రు దేశం. ఇండియన్ సైన్యం వెళ్ళి అక్కడున్న రాజకీయం వాళ్ళ చేతుల్లో లేదు. అసలు అక్కడ ప్రధానమంత్రి అంటే తోలుబొమ్మ, ఆ సైనికుల చేతుల్లో నడుస్తాడు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. మనం వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి. కానీ వాళ్ళతో సంబంధం ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మనం బోర్డర్ దాటాము అంటే మన ప్రాణాలు తక్కువ ఉండాలా, అవతల వాళ్ళ ప్రాణాలు ఎక్కువ పోవాలి. ఈ శక్తివంతమైనటువంటి అంటే మన వాళ్ళ ప్రాణాలకి తెగించి వెళ్ళగలరు. దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ అంత వేగంగా అటాక్ చేసి రాగలిగినటువంటి వెదర్ అక్కడ ఉందా? అంటే ఆ కొండలు ప్రాంతాలు ఇదంతా మన సైన్యానికి తెలుసా? పాకిస్తాన్ ఏరియాలో వాళ్ళు ఉండేటువంటి సిస్టమ్స్ అన్ని కూడా అంటే మన సైన్యానికి అపార అనుభవం ఉంది ఆ ఏరియాలో. అంత తీసేసేది కాదు. ఏంటంటే ఇప్పుడుది కాదు, ఎన్నో దశాబ్దాలుగా మన సైనికులు అనునిత్యం వాతావరణానికి బలైపోతున్నప్పటికీ కూడా ఒక శత్రువు అనేవాడు మన దేశ ఎల్లల్లోకి రాకూడదు అనేది ఒక నిర్దిష్టంగా ప్లాన్ పెట్టుకొని మనం ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని శత్రువులకు వాళ్ళను మన ఏరియాలోకి అడుగు పెట్టకుండా అనునిత్యం కంట్రోల్ అడుగు పెట్టకుండా మనం అడుగు పెట్టాలి వాళ్ళ ఏరియాలో. కానీ మన వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకుపోవాలని అనుకోలేదు, అవసరం ఉంది అంటే జరుగుతుందా? అంటే ఇప్పుడు జరిగే అవకాశాలు కూడా అంతగా లేవు. ఏంటంటే మన ప్రధానమంత్రి ఎటువంటి వాడయ్య అంటే సాఫ్ట్ గా దేశ భద్రతకు వాళ్ళు గాని మనం గాని ఏనాడు కూడా పరిధులు దాటి వ్యవహరించొద్దు. మనం ఒక ఉన్నతమైన రాజ్యాంగ చట్టంలో ఉన్నాం. మనకంటూ ఒక ప్రపంచంలో ఒక వ్యవస్థ ఉంది, అన్ని రాజ్యాలను కలుపుకొని ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ చెప్పు చేతులలో ఉండి నడుస్తున్న వాళ్ళం మన భారతీయులం. ఇప్పుడు పాకిస్తాన్కి అటువంటి కంట్రోల్ ఉండాను అని చెప్పడం వరకు అయితే అయింది, కానీ ఏనాడు కూడా కంట్రోల్లో ఉండలేదు. అది ఈనాడు ఉగ్రవాదుల చేతుల్లో బందీ అయిపోయి భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలి, చైనాకు తోడ్పాటును అందించాలి, మనల్ని ఎందుకు పనికి రాకుండా చేయాలని ఉంది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి. ఇక్కడే మనకి ఇవాళ ఒక్కసారి ఇంతమంది సైనికులు వీరమరణం పొందారనగానే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ బ్లడ్ బాయిల్ అవుతుంది.